హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం భూముల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఒక ఎకరం భూమి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వేలపాట వేయగా దాదాపు 175 కోట్ల రూపాయలు పలికింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతాల్లో భూముల ధరలు బంగారంతో పోటీ పడుతున్నాయి. ఒక చదరపు గజం విస్తీర్ణం స్థలం కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో వేలంపాట వేయగా దాదాపు 3 లక్షల రూపాయలు పలికింది. దీన్ని బట్టి హైదరాబాద్ నగరంలో కుముల ధరలు ఏ స్థాయిలో పెరిగాయో చెప్పుకోవచ్చు. దీనికి తోడు ప్రస్తుతం హైదరాబాద్లో ఐటీ రంగం పెద్ద ఎత్తున విస్తరించిన నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి నిపుణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇది కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికి ఒక కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం నగరంలో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. నగరంలో పెద్ద ఎత్తున హై రైజ్ టవర్ల నిర్మాణం జరుగుతోంది. వీటిలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 1 కోటి రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ధరలు 1.5 కోటి నుంచి 3 కోట్ల వరకు పలుకుతున్నాయి. ప్రీమియం ఫ్లాట్స్ 5 కోట్ల వరకు పలకడం చూడొచ్చు. దీంతో పాటు విల్లా ధరలు 3 నుంచి 30 కోట్ల వరకు పలుకుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఈ స్థాయిలో అభివృద్ధి ఎక్కువగా నగరంలోని పశ్చిమ ప్రాంతంలోనే కనిపిస్తోంది. ఇక ఐటీ హబ్ ఉన్న నేపథ్యంలోనే ఈ స్థాయిలో అభివృద్ధి చూడొచ్చు. కానీ ప్రస్తుతం నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోంది. ప్రస్తుతం కేవలం 65 లక్షల రూపాయలకి డూప్లెక్స్ ఇండిపెండెంట్ ఇల్లు ఎక్కడ కొనుగోలు చేయవచ్చు. విజయవాడ హైవే సమీపంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో కోహెడా గ్రామంలో ఇండిపెండెంట్ల ధరలు ప్రస్తుతం తక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ భూముల ధరలు కూడా కాస్త అందుబాటులో ఉన్న నేపథ్యంలో డెవలపర్స్ తక్కువ ధరకు ఇళ్లను నిర్మించి విక్రయించడానికి అవకాశం ఉందని చెప్పొచ్చు.